నా అన్వేషణ మీ అందరికీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని వ్యక్తి. అతను ఒక ఫేమస్ యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళని ప్రమోషన్ చేయకుండా ఆపి బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకు సహాయం చేసిన వ్యక్తి. అట్లాంటి అతను పిచ్చి ముందు అనదాగడా, లేకపోతే నేనే పెద్ద యూట్యూబర్ అన్న తలకెక్కిందా? శివాజీ గారు, గరికపాటి గారు అమల్ డ్రెస్ సెన్స్ మీద మాట్లాడిన మాటలకి నువ్వు వేరే రియాక్షన్ ఇచ్చనొచ్చు. మన సమాజంలో మంచి గౌరవం, మన పురాణాలు, ఇతిహాసాల మీద ప్రవచనాలు చెప్తూ హిందూ మతంలో కొలగచ్చిపోవాలని, హిందువులంతా ఒకటిగా ఉండాలని కోరుకునే వ్యక్తి గరికపాటి నరసింహారావు గారు. అట్లాంటి గురువు గారిని టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ల వాడు, 55 ఏళ్ల వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. ఇంత మాట నా అన్వేషణ బుద్ధి అంటే నాకు అర్థం కావట్లేదు. ఇంతటితో కాకుండా సీతాదేవి గురించి, ద్రౌపదీదేవి గురించి, సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. ఇంత నీచంగా మాట్లాడడం చాలా పెద్ద తప్పు. మహాభారతం చెప్తూ వీడియోస్ చేసావు, రేపు రామాయణం కూడా చెప్తా అన్నావు. అట్లాంటిది సీతాదేవి గురించి, ద్రౌపదీదేవి గురించి ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి? నీ పత్రానికి నువ్వే పునాదులు వేసుకున్నావు. మొన్నటి దాకా అన్వేషణ తోపు, దమ్ముంటే ఆపన్నాలు, ఈ రోజు నిన్ను పచ్చి బూతులు తిడుతున్నారు. ఎప్పటికైనా నీ మాట తీరు మార్చుకో. నీకు ఒకప్పటి అభిమానులే చెప్తున్నా.